సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు మధ్యాహ్నం వంకాయ ఫ్రై చేస్తామండి. చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై. సాంబార్తో, రసంతో, చారుతో చాలా సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కావలసిన పదార్థాలు: వంకాయకి కొబ్బరికూర అండి, ఇది కొబ్బరికూర వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి, అలాగే సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు. ఇది నువ్వులు, వేరుశనగ పలుకులు పొడండి. ఇది కూరలో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అలాగే కొబ్బరికూర అండి. ఇప్పుడు స్టవ్ అంటిద్దాం. ఇదిగోండి సన్నగా కోసుకున్నాను ముక్కలు. స్టవ్ అంటిద్దాం. పాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కాగాక ఉల్లిపాయలు వేద్దామండి. మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే శనగపప్పు వేయడం లేదు, ఎందుకంటే వేరుశనగ పలుకులు పొడి, అలాగే నువ్వుల పొడి వేసి వంకాయ ఫ్రై చేస్తానండి. కొబ్బరికూర వేసి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తినడానికి, ఎమ్మీగా. కాగిందండి, ఆవాలు జీలకర్ర వేగాయి. ఇప్పుడు ఉల్లి వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే కరివేపాకు, చాలా బాగుంటుందండి టేస్టీగా. సుధా కిచెన్ ఛానల్లో వంకాయ ఫ్రై ఉందండి, గుత్తి వంకాయ కూర ఉంది. ఒక 2 రకాలు 3 రకాల కూర చేశానండి వంకాయతో. నేను కింద లింక్ పెడతాను, చూడండి. వంకాయతో ఒక 3 రకాలు చేశానండి. గుత్తి వంకాయ ఫ్రై ఒకటి, మామూలు వంకాయ ఫ్రై ఒకటి, వంకాయ పలంగా మసాలా పెట్టి చేశానండి. ఆల్రెడీగా వంకాయతో 3 రకాలు చేసి పెట్టాను, లింక్ పెడతాను చూడండి. అలాగే వంకాయ వేసుకుందామండి. ఇదిగోండి కోసి పెట్టుకున్నాను వంకాయలు. సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి రాక్ సాల్ట్ అండి మాది, మేము వాడేది రాక్ సాల్ట్.
చూసుకొని మళ్ళీ వేసుకుందాం. అలాగే పసుపు కొంచెం వేసుకుందాం. తక్కువ వేసుకోవాలండి, పసుపు వాసన వస్తుంది. మేము ఆల్రెడీగా మసాలా కారంలో కూడా పసుపు వేసానండి. ఎక్కువ వేసుకోకూడదు, పసుపు వాసన వచ్చేస్తుంది. కూర కాదండి, ఫ్రై. మన అమ్మమ్మలు పూర్వకాలంలోనండి మట్టి తపేలాలోని వండుకొని తినేవారండి. మట్టి తపేలాల్లో వండుకొని తినేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అన్ని రకాలు నాన్ స్టిక్లు, సిల్వర్ అండి, అన్ని రకాలు వచ్చేసాయి. ఇప్పుడు మనకి అనేక రకం ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి. అప్పుడు వాళ్ళు తినేవారు, చాలా ఆరోగ్యంగా బలంగా ఉండేవారండి మట్టి తపేలలో వండుకొని. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యావండి. రకరకాల డిజైన్లో నాన్ స్టిక్లో ఫైబర్లో దిగిపోయావండి వండుకునే సామాగ్రి. ఇప్పుడు ఆరోగ్యాలు ఏమీ బాగలేదండి. మీకు చూపిస్తానండి వేగయ్యలేదో. మళ్ళీ మూత పెట్టుకున్నానండి ఆల్రెడీగా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఫ్రెష్గా చేసుకున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్. కలుపుకున్నాం. పసుపు ఉప్పు వేసుకున్నాను కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు చాలా బాగుంటుందండి. వంకాయ ఫ్రై ఎమ్మీగా చాలా చాలా బాగుంటుంది. వంకాయ అంటే ఎవరికండి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమేనండి. వంకాయతో ఎన్నో పోషకాలు ఉన్నాయి, ఎన్నో వంటకాలు కూడా ఉన్నాయండి. రారాజు కదండి వంకాయ అంటే, రారాజు. కాయగూరలన్నిటిలో వంకాయ రారాజు అండి. మంచి పేరు ఉందండి వంకాయకి. కొంచెం బాగా వేగాలండి. మూత పెట్టుకుందాం. చూద్దామండి వంకాయ ఏగిందో లేదో చూద్దాము. వావ్, చాలా బాగా ఏగిందండి. సూపర్గా ఏగింది. ఇదిగోండి లేత వంకాయలండి, చాలా లేతగా ఉన్నాయి. ఇప్పుడు కొబ్బరి కూర వేసుకుందామండి. ఇదిగోండి కొబ్బరి కూర వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. మాకైతే కొబ్బరి కూర చాలా ఇష్టం అండి. కొలెస్ట్రాల్ ఏమీ ఉండదండి. కొబ్బరి కూర వేసి బాగా కలుపుకోవాలి. కారం మీరు ఎంత తింటారో ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. మేమైతే ఉప్పు తక్కువే తింటామండి. మీరు కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి. ఉప్పు కూడా. కొబ్బరి కూర గుడ్ కొలెస్ట్రాల్ అండి. ఇది ఏమవదండి. చాలామంది కొబ్బరికాయ తినరండి. ఇలా కూరల్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి అలాగే కొంచెం కారం వేసుకుందాం. ఇదిగోండి అలాగే ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకుంటే.
ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి. మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుందాం. చూద్దామండి కూర వేగిందో లేదో చూద్దాము. ఇదిగోండి వేరుశనగ పలుకులు, నువ్వులు పొడి వేసుకుందాం. చాలా బాగుంటుందండి, కమ్మగా చాలా బాగుంటుంది. మాది ఆల్రెడీగా మసాలా కారం అండి మాది, ఇంకా మసాలాలు ఏమి వేయకూడదు. అలాగే కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, వేసుకుంటున్నాను. అయిపోయిందండి, ఆల్రెడీగా అయిపోయింది. కొత్తిమీర కొంచెం వేసుకుందామండి, దించేసుకుందాం. అయిపోయిందండి, ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి వంకాయ ఫ్రై. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లో తీసుకుందామండి. చూడండి వంకాయ ఫ్రై ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందండి. ఎమ్మీగా సాంబార్తో రసంతో చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇదిగోండి, నచ్చిందండి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎన్ని వీడియోలు పెట్టినా కూడా ముందుకు వెళ్ళడం లేదండి నా ఛానల్. అక్కడే ఉండిపోతున్నాయండి నా ఛానల్. లైక్ చేయండి అబ్బా, ఒక్క లైక్ ఇవ్వండి. ఒక్క లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. చాలా బాగుంటుందండి, తిని చూస్తాను. అబ్బబ్బా, ఎంత బాగుందండి, చాలా బాగుంది. ఎమ్మీగా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా ట్రై చేయండి. ఉంటానండి, మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.